సూర్యాపేట జిల్లా మోతే దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో దూసుకువచ్చిన లారీ పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎంను ఢీకొట్టింది. ఈ ఘటనలో పెళ్లి కొడుకు సహా 4 చనిపోయారు. మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు బాధితుల్ని వెంటనే హాస్పిటల్కి తరలించారు. గాయపడ్డ వారిలో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల్ని శేష సాయినాథ్, సత్యనారాయణ, దామోదర్, అఖిల్గా గుర్తించారు. కుకట్పల్లి నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్లకు వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన లారీ మరణ మృదంగం మోగించింది. సూర్యాపేట జిల్లా మోతే దగ్గర రోడ్డు ప్రమాదం వివరాలివి. అతి వేగంతో దూసుకొచ్చిన లారీ పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎంను ఢీకొట్టింది. ఈ ఘటనలో పెళ్లి కొడుకు సహా 4 చనిపోయారు. మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు బాధితుల్ని వెంటనే హాస్పిటల్కి తరలించారు. గాయపడ్డ వారిలో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల్ని శేష సాయినాథ్, సత్యనారాయణ, దామోదర్, అఖిల్గా గుర్తించారు. కుకట్పల్లి నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్లకు వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన లారీ ఇలా 4 ప్రాణాలని బలి తీసుకుంది. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూర్యాపేట డీఎస్పీ సునీత మోహన్ ప్రమాద స్థలిని సందర్శించారు. ఇవాళ తెల్లవారుజామున అరౌండ్ 3:34 మధ్యలో మోతే దాటిన వెంటనే ఒక వెరీ ఫేటల్ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. మనకి ఇక్కడ కుకట్పల్లి నుంచి చెర్ల వైపు ఒక డీసీఎంలో పెళ్లి బృందం బయలుదేరింది. వాళ్ళకి ఇవాళ నైట్ మ్యారేజ్ ఉంది యాక్చువల్గా. సో వాళ్ళు పెళ్లి కోసం అని చెప్పేసి బయలుదేరడం జరిగింది. సో మోతే క్రాస్ అయిన వెంటనే ఒక యూరినల్స్ పాస్ చేద్దామని చెప్పేసి డీసీఎం ఆపి డీసీఎం దిగుతున్న క్రమంలో అందులో ఉన్న పెళ్లి బృందం అంతా కూడా వెనకాల నుంచి వచ్చిన ఒక లారీ సడన్గా అతను నెగ్లిజెంట్గా రావడం వల్ల హిట్ ఇవ్వడం జరిగింది. స్పాట్లో దామోదర్ అనే వ్యక్తి చనిపోయాడు. తర్వాత చాలా దారుణమైన విషయం ఏంటంటే అందులో ఉన్న పెళ్లి కొడుకు కూడా ఆన్ ద వే టు హాస్పిటల్ శేషసాయి అనే అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది. వీళ్ళంతా కూడా హైదరాబాద్కి చెందిన వ్యక్తులు. అండ్ ఇక్కడికి టోటల్ 16 మెంబర్స్ని ఏరియా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. తర్వాత వాళ్ళ కండిషన్ కూడా సీరియస్గా ఉండడం వల్ల 12 మందిని ఇక్కడ నుంచి ఇక్కడికి హైదరాబాద్కి రకరకాల హాస్పిటల్స్కి తరలించడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళిన వాళ్ళలో కూడా 4 మెంబర్స్ సీరియస్గా ఉన్నారని చెప్పేసి ఇక్కడ సూర్యాపేట డాక్టర్ గారు చెప్తూ ఉన్నారు. యాక్సిడెంట్ వెహికల్ ట్రేస్ అయింది. వెహికల్ ప్లస్ డ్రైవర్ కూడా ప్రజెంట్ మోతే పిఎస్ కస్టడీలో ఉన్నాడు. అటు యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీ నగర్ దగ్గర మరో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో 3 పరిస్థితి విషమంగా ఉంది. యాదగిరిగుట్టలో పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
समीर वो मेरे से बात అమ్మాయి ఇక్కడ ఇచ్చారా సూది ఇచ్చారా ఇక్కడ ఎలా ఏమి ఇచ్చారా ఎక్కడ లోపల समीर वो मेरे से बात అమ్మాయి ఇక్కడ ఇచ్చారా సూది ఇచ్చారా ఇక్కడ ఎలా ఏమి ఇచ్చారా ఎక్కడ లోపల